మేడం ఈరోజు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మన తోనీలో ఒక 8th క్లాస్ అమ్మాయి అసలు చెప్పుకోవడానికి బాధ ఉంది మేడం. 8th క్లాస్ స్కూల్ డ్రెస్ మీద కూడా టీడీపీ నేత అని చెప్తున్నారు. ప్లస్ వీడియోలో కూడా నువ్వు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో, నేను ఇక్కడ కౌన్సిలర్ అని చెప్పేసి వీడియో తీసే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. ఏదో టాయిలెట్స్ కోసం వచ్చింది, స్కూల్లో టాయిలెట్స్ ఉంటాయి, గర్ల్స్ ఉంటాయి, బాయ్స్ ఉంటాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి ఇంటర్మిసి చేయడము వాళ్ళని, అంటే అమ్మాయిలు అంటే ఆ క్షణిక ఆవేశమా లేదంటే ఆ చిన్న వయసులో ఎలా అట్రాక్ట్ అవుతారు మేడం? ఏం చూపిస్తారు, ఏం అట్రాక్ట్ చేస్తాయి వాటిని? హాస్టల్లో చదువుకునే అమ్మాయిని తాతనవుతానని చెప్తున్నాడు కదా, నేను తాతన అవుతాను, ఫ్రీక్వెంట్ 4-5 సార్లు తీసుకెళ్లాడని చెప్తున్నారు. అవును, అంటే ఆ అమ్మాయికి కొత్త కాదు, అంటే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్తోంది. ఓకే, ఇష్టపూర్వకంగానే వెళ్తుంది. ఆ బండి ఎక్కి వెళ్ళడము, ఎందుకు కొడతారు అని అనడము, దాక్కోవడము, పిలిస్తే కూడా బయటకు వచ్చి కూడా ఆ ముసలాయన వెనకాలే దాక్కోవడం, ఇవన్నీ మనకు చూపించారు. అంటే ఆ పాప తన ఇష్టపూర్వకంగానే వస్తుంది. ఏం చూపించి అంటే ఏముండదు. ఇప్పుడు తాత కదా, వీడికి పుట్టిన బుద్ధి ఫస్ట్. చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, వాడికి ముసలాయనకి పుట్టిన బుద్ధి. ఏదో ఒక చుట్టరికం కలుపుకొని సొంత మనవరాలు తోడి అవుతుందా? అవదు కదా, వరుస ఏదో అవుతుంది, తీసుకెళ్తాడు. ఇది శ్రీకాకుళంలో కేసు జరిగింది ఇట్లానే, కొత్త పెళ్లి కూతుర్ని ఇట్లానే చంపేశారు తీసుకెళ్ళి. సో ఈ పాపను కూడా అట్లానే తాతను కదా బయట పోదామా ఏదన్నా ఒక సమయంలో తీసుకెళ్లవలసి వచ్చి ఉండొచ్చు. వానికి పుట్టింది అప్పుడు ఆ బుద్ధి. పుట్టి ఏం చేసిండు, ఇప్పుడు మనం ఒక పెదనాన్న కేసు కూడా మనం చూసాం. ఇప్పుడు ఒక వయసు వచ్చిన అమ్మాయినా అబ్బాయినా టచ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ టచ్ ఎలా ఉంటుంది, మరి దానికి టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. వచ్చే వయసు హార్మోన్స్ తీవ్రంగా పనిచేస్తాయి, స్టార్ట్ అవుతూ ఉంటాయి, తీవ్రంగా పనిచేస్తూ ఉంటాయి, తెలియనివి తెలియజేస్తూ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ అనేది. మరి అలా ఉన్నప్పుడు ఈ ముసలాడికి తెలీదా? పిల్లకి తెలియదు, ముసలాడికి తెలుసు కదా ఏం జరుగుతుందో. ఎంతమందిని చూసుంటాడు కదా చుట్టాల పిల్లల్లో, తన అనుభవంలో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వాడికి తెలీదా? చిన్నపిల్ల జీవితం అలా చేస్తే ఆ పిల్ల బ్రతుకు నాశనం అవుతుందని తెలీదా? తెలిసినప్పుడు ఎందుకు ఆ పిల్ల మీద కన్నేసి అట్లా తీసుకెళ్లాలంటే దుర్మార్గం పెచ్చుమీరిపోతోంది. వావి వరుస లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, బుద్ధి తక్కువ మనుషులు అన్నమాట వీళ్ళు. తాతయ్య ఉండి ఆ మనవరాల్ని తీసుకెళ్తుంటే అక్కడ ఆ హాస్టల్లో కూడా ఏమనుకుంటారు, వాళ్ళ తాత దేనికో తీసుకెళ్తున్నాడు అనుకుంటారు. తీసుకెళ్ళినాక నేర్పుతాడనమాట. నేర్పిస్తే మరి వచ్చే వయసు ఎట్లా ఉంటుంది వాళ్ళకి, వచ్చే వయసులో ఎలా ఉంటుంది? చెప్పాను కదా, హార్మోన్స్ తీవ్రంగా వర్క్ చేస్తాయి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఖచ్చితంగా. ఇప్పుడు 11 ఏళ్లకే కమిట్ అవుతున్నారుగా. మొన్న ఎక్కడో ఒక కేసు చూసాం, 12-13 సంవత్సరాలకి ఆమె ప్రెగ్నెంట్ అయింది అని కదా. పూర్వపు కాలంలో 11-12 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేవారు, 13 ఏళ్ళకి పిల్లలు పుట్టేవారు. ఆ ప్రాసెస్, ఆ సాంప్రదాయం అది ఎందుకు జరిగిందో ఆ కాలమాన పరిస్థితుల్లో అది అలా పెట్టారు. అది అంతవరకు. ఆ తర్వాత కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగుండక చనిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. అందుకనే కదా ఇప్పుడు అవన్నీ మానేసి పెద్ద వయసు వచ్చే వరకు ఆపుతున్నారు. మరి అలాంటప్పుడు అంత చిన్న పిల్లని తీసుకెళ్లి వీడు ఇలా చేయడం నేర్పిస్తున్నాడు. నేర్పిస్తే ఏమవుతుంది, వాళ్ళకి మంచిగా అనిపిస్తుందేమో, అనిపించినప్పుడు కమిట్ అవుతారు. కాబట్టి ఆ పిల్ల ఇప్పుడు 4 సార్లు వెళ్ళినా కూడా మళ్ళీ వెళ్తుంది. ఆమెకు అలవాటైంది, ఆమెకి ఇష్టంగా ఉంది, అందుకనే వెళ్ళింది. అంటే ఇటువంటి విషయాల్లో కూడా అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో చట్టాల పట్ల వీళ్ళకు ఒక కౌన్సిలర్ అయి ఉండి, ఒక పెద్ద మనిషి ఉండి, ఒక పార్టీలో ఒక స్థానమే ఉండి, మరి పోక్సో కేసు పట్ల పోలీసులు రేపటి రోజున మన భవిష్యత్ ఏమవుతుంది, లేదంటే ఒక పార్టీకి పనిచేసేటువంటి మనకు పార్టీ న్యాయ నిర్ణేతలు ఉన్నప్పుడు మన మీద ఏం చర్యలు తీసుకుంటారో ఆ ఇంకిత జ్ఞానం తనకు లేకపోవచ్చా మేడం? అసలు వాడు పార్టీలో ఎన్నడున్నాడో ఎవరికి తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక పార్టీలో కూడా ఏమని చెప్పారు, ఎవరైతే ఒక అన్యాయానికి అక్రమానికి పాల్పడతాడో ఆడపిల్లల పట్ల వాడికి అదే ఆఖరి రోజు. సో వీడికి ఆఖరి రోజు కావాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, ఇప్పుడు నేను కూడా వెయిట్ అండ్ సీ అనే ఉన్నాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నిన్న మనకి నిజామాబాద్ కేసులో పోలీసు కానిస్టేబుల్ ని ఒకడు రియాజ్ చంపినందుకు వాడిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా ఆ రోజే ఆఖరి రోజు అని అన్నప్పుడు ఆఖరి రోజు కోసం ఏం చేస్తారు, జైల్లో పెడతారా? ఆఖరి రోజు అంటే అర్థం ఏంటి, వాడి ప్రాణాలతో ఉండొద్దు కదా, వాడు మళ్ళీ బతకొద్దు. మరి వాడిని ఏం చేస్తారో మనం కూడా ఎదురు చూద్దాం. ఈ ఆడపిల్లలకి బుద్ధి జ్ఞానం ఉండటం లేదు. ఇప్పుడు మీరు అన్నారు పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించాలనే కోర్టు అనే మూవీ తీశారు, చాలా బాగా తీశారని మనము క్లాప్స్ కొడుతున్నాం. కానీ
అసలు తల్లిదండ్రులు చెప్తారు అనుకుందాం, మాలాంటి వాళ్ళు చెప్తారు అనుకుందాం, పేపర్లో చెప్తారు, టీవీల్లో చెప్తారు, ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ ఒక పెద్ద విషయం ఉంది, అది హార్మోన్స్. ఓకే, దానికి లొంగిపోతున్నారు పిల్లలు. ఏది తెలియక కాదు, లేకపోతే తెలియకుండా అయినా సరే, తెలిసైనా సరే దానికి లొంగిపోతున్నారంటే శరీరంలో వాళ్ళకి కలుగుతున్న మార్పులు, కోరికలు, ఇవన్నీ వాళ్ళకి వినపడవు, కనపడవు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పాత రోజులకి వెళ్ళి ఆడపిల్లల్ని కట్టుదిట్టం చేయాలి. ఓకే, అంటే ఎడ్యుకేషనే దీనికి కారణం అంటారా? లేదంటే అక్కడ డిఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, డిఓలు ఉంటారు. ప్రతిసారి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్తూ ఉంటారు ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, లేదంటే పోక్సో చట్టాల గురించి, లేదంటే గార్డియన్ తప్ప అదే హాస్టల్లో ఉండేటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వేరే పరాయి వ్యక్తి ఎవరైనా వస్తే పంపించకూడదని చెప్పేసి ఎన్నో నియమాలు ఉంటాయి. కానీ అవన్నీ ఉల్లంఘించిన తర్వాత ఇటువంటి ఎవరో అనామకుడు వీడియో తీసినటువంటి తనను కూడా బెదిరించేటువంటి స్వేచ్ఛ ఎక్కడి నుంచి? అక్కడ ప్రిన్సిపల్ తప్పంటారా, లేదంటే గార్డియన్ తప్పంటారా, హాస్టల్ వార్డెన్ తప్పంటారా, లేదంటే అమ్మాయి తప్పంటారా, చేసేవాడి తాత వయసులో ఉన్నటువంటి తన తప్పంటారా? ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళ స్కూల్ వాళ్ళదే తప్పు. ఇప్పుడు రోజులు బాగున్నప్పుడు తాత అయితే ఏంటి, అన్న అయితే ఏంటి, పంపకూడదు. అది కూడా స్కూల్ డ్రెస్ లో, స్కూల్ డ్రెస్ లో. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఈ పర్మిషన్ తీసుకొని అనే విషయం కూడా వద్దు ఇక్కడ, అసలు పంపకూడదు. ఇప్పుడు ఎట్లా ఉంది, తండ్రే చేస్తున్న పరిస్థితులు కదా, ఎగ్జాక్ట్లీ, ఎవరిని నమ్మి పంపించాలి? కాబట్టి అమ్మాయిలు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళే చూసుకోవాలి. కానీ ఎందుకు చూసుకోవట్లేదంటే ఇదే నేను చెప్పాను, లోపల హార్మోన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి, వీళ్ళకి కోరికల్ని వాళ్ళు తట్టుకోలేక కమిట్ అవుతున్నారు. ఇంకొక విషయం చెప్తాను నేను, చూడండి. ఇప్పుడు స్పూన్ ఫీడింగ్ తీసుకుంటూ సిటీస్లో ఒక కేజ్లో ఇదిగా పెరుగుతున్నారు ఇక్కడ, అంత నాలెడ్జ్ లేకుండా, ఏదో సెల్ ఫోన్, మొబైల్స్ చూస్తున్నారు, మూవీస్ చూస్తున్నారు, ఇలాంటి నాలెడ్జ్లు తప్ప ఇంకా ఇలా చేస్తే అంటే అఫ్ కోర్స్ నేను ఇది కూడా సమర్థించను. సిటీలో అయినా సరే, పల్లెటూర్లలో అయినా సరే సెక్స్ కి కమిట్ అయితే నేను డైరెక్ట్ గానే చెప్తా, దీనికి వేరే ఆల్టర్నేట్ వర్డ్స్ కూడా నేను యూజ్ చేయను. ఇలా సెక్స్ కి కమిట్ అయితే ప్రెగ్నెన్సీలు వస్తాయని చెప్పి సిటీలో ఉన్న పిల్లలకి తెలుసు, పల్లెటూరులో ఉన్న పిల్లలకి తెలుసు. వీళ్ళు ఒకవేళ ఎవరితోనన్నా అలా వెళితే, ఇప్పుడు తాత కేసు తీసుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నాకేమన్నా అవుతుంది కదా తాత అని అమ్మాయి అంటే కూడా అది కాకుండా నేను చూసుకుంటాలే అని అన్నప్పుడు, ఆ భరోసా ఇచ్చినప్పుడు ఆ పిల్ల కమిట్ అయిపోతుంది వెంటనే. అంటే భరోసా ఇస్తున్నాడుగా. ఇప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే వాడికి ప్రాబ్లమే కదా, అందుకని వాడు జాగ్రత్త తీసుకుంటాడు. జాగ్రత్త తీసుకుంటానంటున్నాడు కదా, నాకు పర్వాలేదు, ఎవరికి తెలియదు మూడో కంటికి అని ఈ పిల్ల ధైర్యం తెచ్చుకుని కమిట్ అవుతుంది. 13-14 ఏళ్ల వయసు అంటే పల్లెటూర్లలో పిల్లలకి చాలా ఇలాంటి విషయాల్లో నాలెడ్జ్లు ఉంటాయి. ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళు చుట్టుపక్కల ఎన్నో చూస్తూ పెరుగుతూ ఉంటారు. వీళ్ళకేం 10 రూములు, 4 రూములు, బెడ్రూమ్లు, ప్రైవసీలు ఏమి ఉండవు వాళ్ళల్లో. అందరూ కామన్ గా తిరుగుతూనే ఉంటారు, కామన్ గా దుప్పట్లో చాపలో వేసుకుని పడుకుంటారు. పిల్లలు నిద్రపోయారు కదా అని చెప్పి తల్లిదండ్రులు కమిట్ అవుతూ ఉంటారు. అయినప్పుడు వీళ్ళు నిద్రలో మెలకు వచ్చి చూస్తారు కూడా, చూసి భయపడటమో, కంగారు పడటమో లాంటివి ఫస్ట్ ఏమన్నా కంగారు పడొచ్చు కాక, కానీ మెల్లమెల్లగా వీళ్ళకి అలవాటు అవుతుంది. అదేంటో చూద్దామని క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇంకా ఎవ్రీడే వీళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ మన కంట్లో ఎప్పుడు పడతాయా సీన్స్ అని చెప్పి. తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు నిద్రపోతున్నారని, కానీ ఇదే తల్లిదండ్రులు కూడా పాటించాల్సిన విషయాలు. పిల్లలు నిద్రపోతున్నారన్న అపోహ మాత్రం పడద్దు. కంప్లీట్ గా పిల్లలు ఇంట్లో లేనప్పుడే మీరు కమిట్ అవ్వండి. పిల్లల్ని కన్న తర్వాత ఆ బరువు బాధ్యత మీరు మొయ్యాల్సిందే, మీవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిందే. అవన్నీ తీర్చుకుంటేనే కదా పిల్లలు పుట్టారు. ఇంకా మీకు అంత తొందరపాటు, అంత వేడి ఎందుకు? మీకు కొంచెం చల్లబడండి, చల్లబడి జీవితాన్ని చూసుకోండి, కుటుంబాన్ని చూసుకోండి, పిల్లల్ని చూసుకోండి, భవిష్యత్తును చూసుకోండి అని చెప్తున్నా నేను. లేదంటే కుటుంబాలు, పిల్లలు అన్ని వావి వరుసలు లేకుండా ఇట్లా ఎవరితో వాళ్ళతో పోయి జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. కాబట్టి ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడి పిల్లల్ని సక్రమంగా పెంచాలి. ఊరికే ఇప్పుడులాగా గదులేమీ లేవు, అన్ని కామన్ గా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు డెలివరీస్ అవుతుంటే పెద్దవాళ్ళు వెళ్ళారనుకోండి, నేను కళ్ళతో చూసినవే చెప్తాను సురేష్ గారు, ఇవన్నీ కట్టుకథలు కాదు. నేను నా లైఫ్ లో నేను ఇండియా అంతా తిరిగిందని ఎన్ని సంఘటనలు విన్నానో, చూశానో, తెలుసుకున్నాను. అలా ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని పక్కకెళ్ళి అంటారు, వాళ్ళు అనరు, ఊరుకుంటారు. పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా అన్ని చూస్తారు. డెలివరీ పెయిన్స్ చూస్తారు, డెలివరీలు చూస్తారు, పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే తల్లి చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళంతా నుంచుని ఇలా చూస్తూ ఉంటారు. ఆ సీన్లు కూడా నేను చూశాను.
పిల్లల ముందు అలాంటివి చేయకూడదు, ఇదేంటో వాళ్ళకి తెలీదు. మనమే నేర్పించిన వాళ్ళు. మనం చూపిస్తున్నాం, మనం తెలియజేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం. ఓకే. వాళ్ళల్లో ఒక ఆతృతని పెంచుతున్నాం మనం. తెలుసుకోవాలి అనేటువంటి ఆ కోరికను మనం పెంచుతున్నాం. ఓకే. కొన్ని పిల్లలకి తెలియకూడదు, ఓకే, కొన్ని తెలియకుండానే పెంచాలి. ఏ వయసుకే అవి నేర్పించాలి. అది ఎవరు తీసుకోవాలి జాగ్రత్త? తల్లిదండ్రులు. తీసుకున్నప్పుడు ఇలాంటివి చూస్తూ చూస్తూ పెరిగినప్పుడు ఎవడన్నా మేర్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది వాళ్ళకి. వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళిపోలే. అమ్మాయి వయసు ఏంటి, అతని వయసు ఏంటి, ముసలాడు. ముసలోడి మీద అమ్మాయికి కోరిక కలిగింది అంటే ఆ అమ్మాయి కళ్ళకి ముసలితనం కనపడట్లా, ఒక మగాడే కనిపిస్తున్నాడు. ఎందుకంటే తను ఏమైనా అనుభవాలు ఉండుండొచ్చు మేబీ. ఎందుకు కాకూడదు సురేష్ గారు? ఇలాంటివి జరిగి ఉండకూడదా? లేకపోతే ఆ అమ్మాయి 13 ఏళ్ళకి అంత ధైర్యంగా ముసలాడానికి వెళ్ళి దాక్కుంటుందేంటి? పారిపోయి రావద్దు, ఇట్రా బుజ్జి అని పిలుస్తున్నాడు, పారిపోయి వచ్చి అన్నా అని ఏడవద్దు. ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బండెక్కి వెళ్తున్నావు? నువ్వు ఎంతో అనుభవం ఉన్న దానిలాగా చాలా ధైర్యంగా బండెక్కి వెళ్ళిందంటే ఇంకా తప్పు ఎవరిదనాలి? వీళ్ళు కేసులు పెట్టుకోవాలా? పోక్సోలు ఇంకోటి ఎవరికి అవసరం? పోక్సో కేసు కూడా పెట్టేటువంటి అవకాశం అయితే అదే కదా, మనం పెట్టుకోవాలి మైనర్ కదా అని చెప్పి. మనకేమి అసలు పడదు, వాళ్ళకి అసలు అసలు పడదు. అప్పుడు ఏం చేస్తారు? నోరు మూసుకుని మనం మన ఇళ్ళకి వెళ్తాం. పోతే పో, నాశనం అయితే నాశనం అనే కదా తలుపులేసుకుంటున్నారు ఇవాళ రేపు. చెప్తే వినే రోజులు కాదు. రేపొద్దున నిజంగా చావు బతుకులు వచ్చినాయంటే ఎవరు రారు. అప్పుడు ఏం చేస్తారు? రక్షించండి రక్షించండి అంటే భయపడి తలుపులేసుకుంటారు. ఏం చేస్తారు అంటే మన గోయి మనమే తీసుకుంటున్నాం. మరి మనం ఎటుపోతున్నామో, మన సమాజం ఎటుపోతుందని మనం ప్రశ్నించుకుంటాం. అది ఆలోచించుకోండి. మరి మన పిల్లల్ని మనం సేవ్ చేసుకోవాలి. అయితే మేడం, ఈ మధ్య తరచుగా కూడా అమ్మాయిలను అట్రాక్ట్ చేసేటువంటి ఎన్నో కారణాలు ఉంటాయి మేడం. అంటే మనీ పరంగా కావచ్చు, పర్సనాలిటీ పరంగా కావచ్చు, లేదంటే తనతో వచ్చేటువంటి టైంని నాకు కొంచెం ప్లెజర్గా ఫీల్ అవుతున్నా. అంటే స్కూల్లో ఉన్నటువంటి హోంవర్క్ టెన్షన్స్ కావచ్చు, ఫ్రెండ్స్తో ఉన్నటువంటి ఇబ్బందులు అంతా కూడా తనతో, అంటే ఒక మగాడితో మీరు చెప్పినట్టుగా ఏజ్ని చూడకుండా స్పెండ్ చేయాలనే ఆంక్ష ఉంటుంది. అలా స్పెండ్ చేసే టైంలో ఇంటర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈవెన్ దో చిన్నపిల్లలు కూడా ఆ ప్లెజర్ని ఫీల్ అవ్వాల్సినటువంటి టైంలో పేరెంట్స్ బాధ్యత ఎలా ఉండాలి మేడం? ఈవెన్ దో ఇప్పుడు తన హాస్టల్ నుంచి, గురుకులం నుంచి వచ్చింది, తాత అని చెప్పేసి వాళ్ళు పంపించారు. మరి ఇంట్లోనూ కూడా కొన్ని పేరెంట్స్ జరుగుతున్నాయి. అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇది మంచి ఇది చెడు, తనతో పోమంటే పోతారు, మీరు చూసినటువంటి రోజులని. కానీ ఇప్పుడు చూస్తే పేరెంట్స్కి ఒక గది, పిల్లలకు ఒక గది, వాళ్ళకు మాస్టర్ బెడ్రూమ్, వీళ్ళకు చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పేసి పార్టీషన్ చేసుకుంటూ మరి జీవిస్తున్నారు. వాళ్ళ ఫోన్లలో ఏం చూస్తున్నారు తెలియట్లేదు, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఇవన్నీ చూస్తే రేపటి రోజున సమాజం, ఎందుకంటే వాళ్ళు టీనేజర్స్ కాబట్టి రేపటి దేశానికి పౌరులు వీళ్ళే కాబట్టి ఎలా ఉండబోతుంది మేడం దేశం కావచ్చు, సమాజం? వీళ్ళని పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయా? ఇప్పుడు మీరు ఇన్ని ప్రశ్నలు వేశారు కదా, నేను ఒకటే తీస్తా ఇందులో నుంచి. వాళ్ళ మెంటాలిటీ ఎటుపోతుంది? ఇది గుడ్ క్వశ్చన్ మీరు వేసింది. ఇప్పుడు ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, అందులో అడిగి అన్ని చేస్తున్నారు కదా. ఎలా చనిపోవాలి, ఎలా దేన్నైనా సరే ఎలా అప్రోచ్ అవ్వాలి. తల్లి తండ్రి మీరు అన్నట్టు ప్రైవసీ, ఎవరి రూమ్ లో వాళ్ళు ఉంటారు, లేదా జాబ్స్కి వెళ్తారు. లేకపోతే తను అడగాలనుకున్న టైంలో అమ్మ వంట చేస్తుంది, నాన్న బజార్కి వెళ్తాడు, అడగలేకపోతుంది, టైం అయిపోతుంది, వెంటనే ఓపెన్ చాట్ జీపీటీ ఏఐ. అందులో తప్పుడు డైరెక్షన్స్, తప్పుడు సమాచారాలన్నీ ఇస్తున్నారు. ఖచ్చితంగా అంటే దాన్ని మనము తక్కువ చేసి మాట్లాడటం కాదు. ఏఐలో ఇచ్చే సమాచారం జస్ట్ అవగాహన కోసం మాత్రమే అని కూడా చెప్తున్నారు. ఆ విషయాన్ని పిల్లలు గ్రహించే తెలివి ఉందా వాళ్ళకి? మరి అందులోనే ఎందుకు సజెషన్స్ తీసుకుంటున్నారు? అది జస్ట్ మీకు జనరల్ నాలెడ్జ్ కోసం మేము చెప్తున్నాం. మీరు పర్టికులర్ కన్సర్న్ మీరు కనెక్ట్ అవ్వండి, కన్సల్ట్ అవ్వండి అని చెప్తున్నారు. అది పక్కన పెట్టేసి ముందుది ఫాలో అవుతున్నారు వాళ్ళు. దానివల్ల అందులో చూసి మెంటాలిటీ చేంజ్ అయిపోతుంది. అమ్మా నాన్న లేకపోయినా అన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు ఆకలేస్తే అమ్మా నాన్న ఇంట్లో ఉన్నా లేకపోయినా పైసలు ఇచ్చైతే వెళ్తారు, స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నారు. చదువుకోవాలనిపిస్తే చదువుకుంటారు, లేకపోతే ఇలాంటివి చూసుకోవాలంటే చూసుకుంటారు. ఇప్పుడు చదువు అయినా సరే చాట్ జీపీటీస్ ఏఐలో చూసుకుని చదువుకుంటున్నారు. బుద్ధిమంతులు అయితే దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటారు, లేదనుకోండి రాంగ్ వేలో వెళ్ళిపోతారు వీళ్ళు. కాబట్టి ఎటు నుంచి ఎటు చూసి ఎటు మాట్లాడినా తల్లిదండ్రుల దగ్గరకే వస్తుంది మొత్తం. ఈ మొత్తం ఫెసిలిటేషన్ ఎవరిస్తున్నారు? పేరెంట్స్. వీళ్ళు ఎవరు అండర్లో ఉంటున్నారు?
పేరెంటింగ్ లోనే ఉంటున్నారు. ఉన్నప్పుడు బాధ్యత ఎవరిది అవ్వాలి? కంపల్సరీ పేరెంట్స్దే. నువ్వు ఉద్యోగానికి వెళ్తావా, ఇంట్లో ఉంటావా, నీకు జ్వరం వచ్చిందా, నువ్వు పడుకుంటావా, ఇవంతా నీ ఇష్టం. కానీ పిల్లలు అనేవాళ్ళు 2 జీవులు ఉంటాయి ఇంట్లో. వాళ్ళు ఏమైపోతున్నారు అనేది వాళ్ళని కనిపెట్టుకోవాల్సిన పోసి తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటుంది. లేనప్పుడు అసలు పిల్లల్నే కనకూడదు. నెంబర్ 2, ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, పిల్లల్ని కనట్లేదు. ప్రెసెంట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ నెక్స్ట్ కి వెళ్తే ఇవే జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఇప్పుడు నాకు తెలిసి 5-6 సంవత్సరాలు పిల్లలు కనటం లేదు, పుట్టట్లేదేమో, మేబీ అది నా పొరపాటు కావచ్చు. కానీ కనకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. 2-3 కుక్కల్ని పెంచుకుంటున్నారు కదా. ఫారిన్ కల్చర్ ఇక్కడ కూడా వచ్చేసింది. కుక్కలు, కాలనీ నిండా కుక్కలు తీసుకుని మొగుడు ఒక కుక్క, పెళ్ళం ఒక కుక్క, చెరో కుక్క తీసుకుని స్టైల్ గా ఇంత నిక్కర్లు వేసుకుని పైన ఏదో ఇంత వేసుకుని ఇద్దరు కలిసి, ఎవరు అమ్మాయో తెలియదు, ఎవరు అబ్బాయో తెలియదు, చెరో కుక్క. కుక్కలతో సహజీవనం, కుక్కలతో బెడ్ షేరింగ్. ఎటుపోతుంది ఈ సంస్కృతి? మనిషి అయితే ఏదో ఒకటి మాట్లాడతాడు, బాధ పెడతాడు అని కుక్కలతో, నక్కలతో. ఇది ఏంటంటే విష సంస్కృతి ఇదంతా కూడా. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏ అమెజాన్ అడవులకో పారిపోవాలి. అమెజాన్ అడవి వెళ్ళాలంటే ఆ కష్టంలే కానీ వీసా ప్రాబ్లమ్స్. అడవుల్లోకి పారిపోయి జంతువుల మధ్యన బ్రతకచ్చు కదా. అది కరెక్ట్. నేను ఏనాడు చెప్పాను ఒక వీడియోలో, అసలు ఇక్కడ సభ్య సమాజంలో తగరు. మనం ఎర్లీ స్టేజ్ నుంచి ఇంత అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇంత అడ్వాన్స్ స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్ కి వెళుతున్నాము అని ఈ ఒక్క విషయం అని ఆలోచించారా? అసలు ఆ స్టేజ్ లో ఉండలేకే కదా ఎంత మనం డెవలప్మెంట్ సాధించాము. సాధించినప్పుడు ఈ డెవలప్మెంట్లు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎర్లీ స్టేజ్ కి ఎందుకు వెళ్తున్నారు? ఒంటి మీద బట్టలు ఉంచుకోలేకపోతున్నారు. మన మంచి తిండి, న్యాచురల్ తిండి తినలేకపోతున్నారు. అంత ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది కదా. దానికి తగ్గట్టు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? అడవిలోకి పారిపోవాలి. కుక్కతో బాగుంది నాకు, నక్కతో బాగుంది నాకు అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ రకరకాల జంతువులు ఉంటాయి. హాయ్, నువ్వు మనుషులతో పడలేకపోతున్నావు కదా. మొగుడితో పడలేవు, తల్లితో పడలేవు, అత్తతో పడలేవు, తండ్రితో పడలేవు, అక్క చెల్లెలు ఎవరు పడరు. పో అడవిలోకి పో, నీకు బట్టలు వద్దు, ఈ తిండి వద్దు, మనకి హాయిగా పో. నేను ఇదే సందేశం ఇచ్చాను అప్పుడు కూడా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో ఒకవేళ పిల్లల్ని సక్రమంగా పెళ్లి చేసుకుని సక్రమంగా కానీ మన భవిష్యత్తు బాగుండాలి అనే జెన్యున్ పర్సన్స్ ఎవరైనా ఉంటే పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టమని నేను చెప్తున్నాను. పిల్లల్ని మనం జన్మించిన పిల్లలు మన కళ్ళ ముందే నాశనం అయిపోతే మనకి బాధ కాదా? వాళ్ళని సక్రమంగా పెంచుకోండి. వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవే ఇవ్వండి, ఇవ్వకూడనివి ఇవ్వకండి. ఇవ్వాల్సి వస్తే ఎంతసేపు ఇవ్వాలి, టైం లిమిట్ పెట్టండి. వాళ్ళు చూడకూడనివి లాక్ చేసి పెట్టండి. మీరు కూడా ఎడ్యుకేటెడ్సే కదా, మీరు ఎందుకు అవన్నీ చేయలేరు పిల్లలకి? పని చేత కాకపోతే ఇంకొకరు హెల్ప్ తీసుకోండి పని. అంతేగాని పిల్లలకి కంప్లీట్ గా వదిలేసి గదిలో తలుపులు వేసుకుంటారు సురేష్ గారి పిల్లలు. మనం ఎంత నాక్ చేసినా తీయరు. లోపల ఏం జరుగుతుంది తెలియదు మనకి. అందుకని లాక్ సిస్టమ్ కూడా లోపల తీసి పారేయాలి. బోల్డ్స్ అన్ని తీసేయాలి. ఏమో హ్యాంగ్ చేసుకుంటున్నారా, ఎవరితో చాటింగ్, రాంగ్ చాటింగ్స్ చేస్తున్నారా, లేకపోతే ఫోన్స్ చూస్తున్నారా, లేదా కుక్కలతో చూస్తున్నారా, లేదా పెంపుడు కుక్కలు లోపల పెట్టుకుని కుక్కలతో ఏమన్నా చేస్తున్నారా? నీకేం తెలుసు? వస్తున్నా, ఆగు, డిస్టర్బ్ చేయకు, చదువుకుంటున్నా, పో ఇక్కడి నుంచి. తల్లిని తిడతారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, పో. ఇలా మాట్లాడుతున్నారు తల్లితోటి. లోపల బోల్డ్స్ అన్ని తీసి పారేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.